నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై భక్తులకు స్వామి అభయం. ప్రభుత్వం తరపున పద్మావతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సాంప్రదాయ పద్ధతిలో అందజేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గత ప్రభుత్వంలోని అడ్డగోలు నిబంధనలన్నీ తొలగించాం. నచ్చిన మిల్లులో ధాన్యం విక్రయించుకోవచ్చన్న మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులు. ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికిన వేద పండితులు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటి రోజైన రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళీకృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. మొదటి వాహనం చిన్నశేషుడు. ఈ వాహనంపై దేవేరులు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిచ్చారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరుల తల్లి రక్షణలో సుఖాన్ని పొందుతోందని, అమ్మవారి దర్శనం వల్ల యోగసిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ ఈవో జె శ్యామలరావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సివిఎస్ఓ శ్రీధర్, ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన గ్రామ న్యాయాలయాల వ్యవస్థ కక్షిదారులకు హక్కులను హరించి వేధిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాసులు, నాగరాజు, ముదుగొబ్బ శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, ఆసిఫ్, నాగిరెడ్డి, మోహన్, అశ్వథ్ నారాయణ, బాలాజీ, హరి, విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ న్యాయాలయాలు అనేసి ఇప్పుడు కాన్సెప్ట్ తెచ్చారు. దాని గవర్నమెంట్ ఉద్దేశం ఏమంటే కేసులు చాలా పెరిగిపోతున్నాయి, అందుకోసం గ్రామాల్లో కూడా న్యాయాలయాలు పెట్టి అక్కడ కొంతవరకు లిటిగేషన్ తగ్గించాలని, అది కూడా మీడియేషన్ ద్వారా జరగాలనే ఉద్దేశంతో గ్రామ న్యాయాలయాలు తెస్తుంది గవర్నమెంట్. కాకపోతే దానివల్ల తీవ్రంగా నష్టపోయే అధికారం ఆప్షన్ ఉంటుంది పార్టీస్కి. ఎందుకంటే అది తెచ్చిండేది ప్రధాన ఉద్దేశము కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయని. యాక్చువల్గా కోర్టులో కేసులు పెరిగిపోవడానికి కారణము సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము, ఇన్ టైంలో జడ్జెస్ పోస్టులు ఖాళీ లేకుండా చూడడము, కావాల్సిన సిబ్బంది కూడా అపాయింట్ చేయకపోవడం. నిజంగా కేసులు పెరిగిపోతే అదే ప్రిన్సిపల్ కోర్టు, మెయిన్ కోర్టుల నుంచి అడిషనల్ కోర్టులు కూడా తెచ్చేసి లిటిగేషన్ తగ్గించే అవకాశం ఉంటుంది. దానికి బదులు ఈ మీడియేషన్ కోర్టులు తెచ్చి ఇంకా పార్టీలు కొందరు చేతుల్లో పోయే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఒరిజినల్ పంచాయతీ కింద కూడా పార్టీలకు నష్టపోయే విధంగా పంచాయతీలు జరిగేసి అక్కడ నష్టం చేకూర్చే విధంగా ఉంది ఇది. కాబట్టి మేమంతా లాయర్లు ఏదైతే గ్రామ న్యాయాలయాలు తేవాలనే కాన్సెప్ట్ తెచ్చారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీనివల్ల అడ్వకేట్కి కాకుండా పబ్లిక్కి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది కూడా అవసరం కేసు డిస్పోజ్ చేయడానికి. కోర్టులు కూడా రెండు పక్కల పూర్తి ఆధారాలు విచారించిన తర్వాత కూడా చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఆ అవకాశము కింది కోర్టుల్లో ఇప్పుడు ఏదైతే ప్రపోజల్ ఉందో గ్రామ న్యాయాలయాలు అక్కడ ఈ అవకాశాన్ని పూర్తిగా లిటిగెంట్స్ కోల్పోతారు. దానికోసం మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. 2 రోజుల పాటు మా పెనుగొండ కోర్టుతో విధులు బహిష్కరిస్తున్నాము. దీనికి మూలకంగా ఇంకా కంటిన్యూ చేయాలని, దాన్ని ఇంకా ప్రపోజల్ అట్లా కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ వాపసు తీసుకోకపోతే మేము ఇంకా పూర్తిగా ఉధృతం చేస్తామని కూడా. రైతే రాజు అనే విధంగా గత ప్రభుత్వ అడ్డగోలు నిబంధనలు తొలగించి రైతుకు నచ్చిన మిల్లులో ధాన్యం విక్రయించేలా చర్యలు తీసుకున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ గొడ్లవల్లేరు మండలంలో పర్యటించారు. గొడ్లవల్లేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకుని మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఏ క్వాలిటీకి ఎంత, సాధారణ క్వాలిటీకి ఎంత, అంతే లెక్క, అక్కడ వేరే లెక్క లేదు. తేవ శాతం గురించి మొన్నటి వరకు మనం 17% పెట్టాం. అది కూడా ఇప్పుడు ఏంటంటే వాతావరణం మారింది, రైతుల్లో అలజడి ఉంది కాబట్టి 24% నుంచి 25% ఉన్నా కూడా తీసుకోమని చెప్పాను. ఏది కేవలం 5 కిలోలు తరుగు పెట్టి ఖచ్చితంగా తీసుకోండి. ఒక్క గింజ కూడా మిగలకూడదు. ధాన్యం రైతులు కష్టపడి పండించింది ప్రైవేట్ దళారులకి వెళ్ళకూడదు. ఇదే మన నిర్ణయం, వేరే ఆలోచన లేదు ప్రభుత్వం నుంచి. ఎట్టి పరిస్థితుల్లో దళారులకు వెళ్ళకూడదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంత పెద్ద వ్యవస్థని మీరు ఉపయోగించుకోండి. మీకు ఆర్ఎస్కేల దగ్గర నుంచి పూర్తి సమాచారం అందలేదు, అది అర్థమైంది నాకు కూడా. క్షేత్రస్థాయిలో 3 రోజులు తిరుగుతున్నా కాబట్టి నాకు కూడా అర్థమైంది. పూర్తి స్థాయిలో మా అధికారులు మీకు సరైన సమాచారం అందించలేకపోయారు.
గోతాల విషయంలో కొంచెం డిలే ఉండేది. నిన్న మొన్న వాతావరణం మారిపోయిన అలజడితోటి 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజులకే పరిమితం అవుతోంది. మీకు కొంత పెద్ద మనసు అది కూడా ఆలోచించాలి. వాళ్ళకు కూడా పాపం నిద్ర లేవు, అందరు వెంట పడుతున్నాం. ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి, ఏదన్నా తీసినామన్నా. ఇప్పుడు మొత్తానికి జీపీఎస్ కూడా తీసేసాం. ఎందుకు జీపీఎస్ తీసామంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో జీపీఎస్ తీసేసాం. ఇప్పుడు ఉదయం కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి లారీలు కావాలని అడుగుతున్నారు. పక్క ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా అడుగుతున్నారు లారీలు కావాలని. సో ఎక్కడ కూడా ఒకేసారి ఇంత ఒత్తిడి వచ్చే వరకు మనం ఇది ఊహించండి. ఈ రోజుకి నేను మీకు చెప్తున్నాను, తొందరపడి కోతలు కోసే ఇబ్బంది పడుతున్నారు రైతులు. మనకి అటువంటి వాతావరణ పరిస్థితి లేదు. ఇవాళ కూడా నెల్లూరులో 0.1 mm నమోదైంది రెయిన్. సో వర్షం అట్లా లేదు. మనం జాగ్రత్త పడుతున్నాం. ఇందాక కూడా నేనేం చెప్పాను అధికారులకి, ఆర్డీఓ గారు కూడా అదే చెప్పాను. నాకు ఎల్లుండని చెప్పబాకండి, రేపు సాయంత్రానికల్లా మీరు పికప్ చేయండి. ఇవాళ 1000 మెట్రిక్ టన్నులు టార్గెట్ ఇచ్చుకున్నాం. కంపల్సరీ పికప్ చేస్తాం 1000 మెట్రిక్ టన్నులు. అట్లా ఏ రోజుకి ఆ రోజు మనం టార్గెట్స్ పెట్టుకుని మీకు వెసులుబాటు కాదు, మీకు ధైర్యం కల్పించే విధంగా చేస్తున్నాం. మేము మీకు భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్నాం. మీ కృషిని మేము కాదట్లేదు సార్. నేను అడిగేది ఏంటంటే ఇక్కడున్న డిపార్ట్మెంట్స్ మొత్తం ఇంతకుముందు 5 years పనిచేసినాయి సార్. ఇప్పుడు సేమ్ డిపార్ట్మెంట్స్, విషయం మారలు. మా కొనుగోలు మెథడ్ మారల. మా ధాన్యానికి ఎంఎస్పీ సపోర్ట్ ప్రైస్ ఇప్పించడంలో మాకు మిల్లర్ తప్పితే ఇంకో మార్గం లేని పరిస్థితి మారల సార్. ఇదే డిపార్ట్మెంట్స్ ఇదే విషయం. మాకు సపోర్ట్ ప్రైస్ ఇప్పించడానికి సార్ పౌర సరఫరా శాఖ, అగ్రికల్చర్ శాఖ, రెవెన్యూ శాఖ ఇంతమంది ఉండి మాకు ధాన్యం కొనట్లేదు బాబు, మాకు సపోర్ట్ ప్రైస్ రావట్లేదని అల్లాడిపోవాల్సి వస్తుంది రైతులు. ఎంతమంది రిజెక్ట్ అయినాయి అడగండి సార్. ఎన్నిసార్లు మేము మిల్లు దగ్గరికి వెళ్ళి ఇంకో భరోసా లేదు. బజార్కు సంచులు తెచ్చుకోవాలంటే మిల్లర్ తప్పితే ఇంకో మార్గం లేకుండా పోయింది సార్. ఈ సమస్యలన్నీ ఇంత ముందు ఉన్నాయి, ఇప్పుడు రిపీట్ అయినాయి. నవ్వు ఇప్పుడు ఇదే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ మాత్రం సార్ ఇది. మీరు ఇప్పుడు వచ్చి మీకు సొల్యూషన్ చెప్తున్నారు సార్, నాకు చాలా సంతోషం. రెస్పాన్సిబిలిటీ ఇప్పటి వరకు ఇక్కడి వరకు బొమ్మూరు వరకు వచ్చింది, సంతోషం. కానీ ఇది ఇప్పుడు కాకుండా ఫర్దర్గా కూడా మళ్ళీ రిపీట్ కాకుండా చేయడానికి ఏదైనా శాస్త్రాన్ని పరిష్కారం తీసుకోండి సార్. మీరు తీసుకునే నిర్ణయంలో మా రైతులకు కూడా పాత్ర తీసుకోండి, మా అభిప్రాయాలు తీసుకోండి, మేము పెడుతున్న ఇబ్బందులు తీసుకోండి, వాటి దృష్ట్యానే విషయాలు ఫామ్ చేసుకోండి. గత 25 ఏళ్లలో ఇక్కడికి ఏమి ఇష్టం అలా మాతో దీని గురించి మాట్లాడతాయి, కొనుగోలు గురించి మాట్లాడతాయి. మీరు వచ్చినందుకు బాగా సంతోషం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేస్తుంది. అందులో భాగంగా లడ్డూ తయారీ కేంద్రమైన పోర్టులో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆ క్రమంలో రికార్డులను సైతం పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందుకోసం టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడిని ప్రభుత్వం నియమించింది. అలాగే పాలక మండలి సభ్యులను సైతం ఏర్పాటు చేసింది. ఇక లడ్డూ తయారీ వ్యవహారంపై సిట్ దూకుడు పెంచింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.